అంటే మీకోసం, మీరెవరి కోసం చేస్తారు? పిజ్జా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. సంక్రాంతి పిండి వంటల కోసం మా ఇంట్లో కష్టాలు చూడండి పిల్లలతోటి. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉండే ఉంటారు కదా. సో మా ఇంటి చిచ్చర పిడుగులతోటి పిండి వంటలు ఎలా చేశానన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి మీరు ఎంజాయ్ చేయండి. అన్ను రోజు మమ్మీతో పొద్దున్న లేచి నువ్వు కూడా పని చేయరా. ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్. అల్లమే అల్లయ్య కాదు, వాటర్ వేయాలి. ఇగో చూడు, నువ్వులు కింద వారబోసిన కారమే సరిపోతుందో సరిపోదు, కొంచెం మళ్ళీ కారం మంచిగా ఇది ఫస్ట్ కింద మీదకి కలుపుకోవాలి. ఈ రోజు నుంచి హాలిడేస్ కదరా, ఇంకా నన్ను సతాయిస్తూనే ఉంటారా మీరు? ఆఫీస్కి వెళ్తావు కదా, ఉండవు కదా. ఈరోజు ఒక్కరోజు ఉన్నాగా. ఈ మురుకులు చేసేలోపు నాకు ఎంత తంటాలు ఉన్నాయో మీతోటి. నేను చేస్తా మమ్మీ అని ఎంత రచ్చనో నాకు కదా అని పాప. ఫస్ట్ అనకు చెప్పాలి, నేను కాదు, నేనేం చెయ్య. మమ్మీకి ఆజ్ఞా నాన్ని చెయ్యేమో, ఇదే తలకాయ నొప్పి. నేను చేస్తాను నాకు చెప్పాను, అనువే చేస్తుందని. ఇప్పుడు చూడ అనే వేసి వస్తుంది. పిండి మొత్తం బయట అయిపోయింది, కలిపాక కూడా. ఇందులో చిన్న దాంట్లో కలుపుదాం అనుకున్నాము, కానీ కలవట్లేదు. అందుకని ఇంకా పిండి మంచిగా కలిపి పిండి బాగా మిక్స్ చేస్తున్నాను. మనం పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే మురుకులు అంత మంచిగా వస్తాయి. అందుకని పిండి బాగా మిక్స్ చేస్తున్నాను. ప్రతిసారి అయితే మా వారే కలుపుతారు, ఈసారి వచ్చేసి నేను కలుపుతున్నాను పిండి. ఏం కాదు, ఇంతసేపు పిండి కదా చేసింది నేను. భోగి రోజు ఆఫీస్ ఉంది, సో అందుకని ఈ రోజు పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అందరు 1 వీక్ ముందు నుంచే చేసుకున్నారు, బట్ నాకు ఆఫీస్ ఉండడం వల్ల కుదరలేదు. ఈసారి సెకండ్ సండే కనుక ఈరోజు కంప్లీట్ చేసేసాలి. ఇంకా కారపప్పలు కూడా ఉన్నాయి. ఇది జస్ట్ మురుకులకి. ఈ మురుకులు అయిపోయాక కారపప్పలు వేయాలి. ఆఫీస్ వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి. ఓన్లీ సండే రోజు మాత్రమే పనులు చేసుకోగలుగుతాయి. ఆల్సో సెకండ్ సాటర్డే. నిన్న మాకు సెకండ్ సాటర్డే అయినా న్యూ ఇయర్కి హాలిడే ఇచ్చినారని ఆ రోజు కూడా వర్కింగ్ ఉంది. సో మన పిండి మిక్స్ చేయడం అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా దాని పేరు వర్కింగ్. ఆ పిండి కలపడం అయిపోగానే వీళ్ళు చూడండి తెచ్చి బయట ఆట ఆడుతారు ఇలా బుజ్జి పెట్టి. మీరెవరి కోసం రా మురుకులు చేసేది? నేనంటే మీకోసం. మీరెవరి కోసం చేస్తారు? పిజ్జానా? ఏం పిజ్జారా? చూపి నీ పిజ్జా. ఇంకా ఏమి వేస్తా. నువ్వేం చేస్తున్నావురా? తప్పు చేసేసాను, ముందు వేసినాకనే కొయ్యాలి. గ్యాస్ మీద చేసిన దానికంటే కట్టెల మీద పొయ్యి మీద చేసిన మురుకులే చాలా మంచిగా ఉంటాయి. అందుకని కట్టెల పొయ్యి పెడుతున్నాం. ఎండలో కూడా నేను కొట్టాలి, అది కుండలో కూడా నీళ్ళు పెట్టచ్చు. అరే కవర్ ఎత్తాం, గాలి బాగా వస్తుంది. నా బాధలే నేను పడుతుంటే వీళ్ళేమో కొట్లాడుతారు. పోనీ అక్కని కొడదాం. అందులో 5 రూపీస్ కాయిన్ అయ్యో. 1 రూపీ కాయిన్ తెస్తా అను. ఇంట్లో 1 రూపీ కాయిన్ ఉందేమో తేపోతాలి. 1 రూపీ కాయిన్ వేద్దాం. అట్లా వేయాలి మురుకులు చేసేటప్పుడు, అందులో ఒక కాయిన్. అమ్మా అది ఎందుకు వేస్తారమ్మా? అట్లా దిష్టి తాకకుండా అనుకుంటా, నాకు కూడా తెలియదు. నాని వేస్తుంటే చూసిన కదా. మా
మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు కాయిన్ వేయగా చూసి ఇప్పుడు నేను వేస్తున్నాను. సో దాని వెనక దాగిన సీక్రెట్ అయితే నాకు తెలియదు. నేను అనుకుంటుంది దిష్టి తాక్కుండా ఉండకూడదు అని వేస్తారేమో కాయిన్ అనే అనుకుంటున్నాను. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. 1 రూపీ కాయిన్ అసలు ఎందుకు వేస్తారు అనేది. అందులో అంటే 1 రూపీ కాయిన్ అనే కాదు, ఏదో ఒక కాయిన్ వేస్తారు. ఎందుకు ఆ కాయిన్ అన్నది చెప్పండి మీకు తెలిస్తే. నాకైతే తెలియదు, దిష్టి కోసమేమో అనుకుంటున్నా. నా కూతురు అడిగింది నన్ను డౌట్. 10 రూపీస్ కాయినా ఒరేయ్? 10 రూపీస్ కాయినా ఏది చూపి. ఓ అబ్బో 10 రూపీస్ కాయిన్ అంట. కాయిన్స్ మళ్ళీ చెల్లుతున్నాయి. సో ఇప్పుడు ఇది యూజ్ చేయొద్దు, వేరే కాయిన్ వేద్దాం. 1 రూపీ కాయిన్ చెకింగ్స్ అవుతున్నాయి ఇక్కడైతే. ఇక వేయిపో మరి. స్లోగా ఒకటేసారి వేసినాం అనుకో ముఖం మీద చిల్లుతుంది. స్లోగా వేయాలి, మెల్లగా స్లోగా అయ్యి. ఓ నూనంతా నేను ఇక్కడ ఇక్కడ స్లోగా వదిలే. మధ్యలోనే పడుతుంది ఎప్పుడైనా కాయిన్. మిడిల్లో వేసేసింది. అనుకి బద్దకం. పెద్ద బేషన్ తీసుకురా బేషన్. అను ఎలాగ చేశారు కదా అందులో. అదే నేను ఒక్కదాన్నే చేయకుండా వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా చెల్ల చెల్ల మసులుతూ వస్తాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మరా, సంక్రాంతి వచ్చిందే తుమ్మరా, సందాల తెచ్చిందే మురుగుల సందాల. అమ్మ అమ్మ అనవసరంగా నన్ను కొట్లాడు. ఒకటి దిష్టి తీసేద్దాం. ఒకటి దిష్టి తీసేస్తుంది అనుపాప. అస్సలు ఒకటే తింటా అనిపిస్తుంది. ఇంకా అది తీసుకో, తిను. మనం ఇంకా తీసుకో. నాకు ఫస్ట్ కొంచెం నేను తింటా, తర్వాత సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలా? ఎక్కడ సార్ తినడం స్టార్ట్ చేసిరు మురుకులు ఇద్దరు. ఇది ఉప్పుతో చేసి బోల్డ్ ఉన్నాయి కదా హనీ మురుకులు. నువ్వు కూడా ఒక ప్లేట్ తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకోవచ్చు కదా. వాడివి గుంజుకునే బదులు దేనికి కొట్లాట ఇద్దరు. నా పీస్ వారం రోజుల దాకా స్నాక్స్ కూడా ఇవే స్కూల్కి. ఓకేనా? అప్పుడే బోర్ కొడుతున్నాదిరా. ఇంకొక వెరైటీ కూడా చేస్తాం కదా, కారపప్పులు. నాకు ఒక్కదాని వల్ల అవ్వట్లేదని మా వారిని కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేయమంటే వర్క్ అయిపోగానే వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి కంప్లీట్ చేయాలి రోజు మురుకులు. ఆల్మోస్ట్ 4:30 అయిపోతుంది. ఇంకా అప్పాలు చేయాలి, కారపప్పలు. సో ఇంక ఈ పిండి అయిపోనికి వచ్చింది అనేసి అని ఇంకా నేను కారపప్పలకి పిండి కలుపుతానని ఆయనని మురుకులు చేయమని చెప్పి కారపప్పలకి పిండి కలుపుతున్నాను. నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు బాల్స్ చేయాలి. ఎవరు చేస్తారు? 2.5 స్పూన్స్ వేసిన చాలా. పెసరపప్పు మంచి కరకరమా ఉంటుంది. కొత్తిమీర కడిగి వేయమ్మా. అయ్ కొట్లాడకండి, ఆ నీళ్ళు కింద పోతాయి. వాటర్ చెల్లిలక్క తీయి మొత్తం.
ఇలాగ తీసిన కొత్తిమీర అవేనా? బాల్స్ ఉండలు 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 చెక్కప్పలకి ఉండలు చూడుతున్నారు. ఆడిపోయి డబ్బా డబ్బా కొడతా. ఏమన్నా బాంబు రారా ఉండలు చేయక? చిన్న చిన్న ఉండలు చేసి పెట్టండి. వినాయకుడిని చేసుకుంటున్నాను పాప. నిద్ర వస్తలేదు రాక్షసికి. పర్లే కానీ కొంచెం ఏదో చేదు నోటినట్టు అనిపిస్తుంది. కొంచెం ఏదో చెల్లెనే చేసింది వినాయకుడిని. నేనేం హెల్ప్ చేయలేమ్మా, వాడే చేసుకున్నా. కళ్ళు పెట్టలేదు. పిండితోటి వినాయకుడిని చేసింది. ఐస్ ఆవగింజలు పెట్టాలిరా, బియ్యం కాదు. బాబాయ్ బియ్యమే పెట్టు. మీ బాబాయ్ బియ్యమే పెట్టిందా? వస్తు కారపప్పలు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.